నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఒకప్పుడు నడునొప్పి, మెడనొప్పి, కీళ్ల నొప్పులనేవి వయసు పైబడిన వాళ్లలో మాత్రమే కనిపించేవి. కానీ ఇవాళ 25 ఏళ్ల యువతను నడునొప్పి వేధిస్తోంది. కీళ్ల నొప్పులు మొండి నొప్పులుగా మారుతున్నాయి. కారణం తెలిసిందే. ఆఫీసుల్లో గంటల తరబడి కుర్చీలో కూర్చొని పైకి లేవకుండా పనిచేయటం, లంచ్ కూడా డెస్క్లోనే చేయటం, శారీరక శ్రమ తగ్గిపోవటం మన వెన్నెముక మూల్యం చెల్లించుకుంటోంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువతలోనూ, డెస్క్ జాబులు చేస్తున్న వారిలోనూ నొప్పుల బెడద ఎక్కువగా ఉంటుంది. మరి వీటికి పరిష్కారం ఏంటి? ఇందుకు యోగా ఒక చక్కటి పరిష్కారంగా మన ముందుకొస్తోంది. ఆఫీస్లోనే కుర్చీలో కూర్చొని చేయగలిగే కొన్ని రకాల యోగాసనాలతో వేధించే నడుము, మెడ, కీళ్ల నొప్పులకు ఇట్టే చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఆఫీస్లో కుర్చీలో కూర్చొని చేయగలిగే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక జీవనశైలి మనిషికి సౌకర్యాలను పెంచింది, కానీ దాంతోపాటే కొత్త రకం రోగాలను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా డెస్క్ ఉద్యోగాలు చేసేవారిలో సిట్టింగ్ డిసీజ్ అనేది ఇప్పుడు ఒక సైలెంట్ కిల్లర్లా మారుతోంది. రోజుకు 8 నుంచి 10 గంటలు కదలకుండా ఒకే కుర్చీకి అతుక్కుపోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు బాగా మందగిస్తోంది. మనం ఎంత ఎక్కువసేపు కూర్చుంటే మన ఆయుష్ అంతలా తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిస్తోంది. గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోయి పనిచేయడం వల్ల కేవలం ఊబకాయం మాత్రమే కాదు, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా వచ్చి పడుతున్నాయి. రోజులో ఎక్కువ గంటలు కుర్చీలోనే కూర్చుండిపోవడం వల్ల వెన్నెముకపై విపరీతమైన ఒత్తిడి పడుతుందని చెబుతున్నారు నిపుణులు. మనం ఎంత ఎక్కువసేపు కూర్చొని ఉంటే మన ఆయుష్ అంతలా తగ్గిపోతూ ఉంటుంది. ఎలా అంటారా, మనం ఒకప్పుడు పనిచేసే విధానం అంతా కూడా శారీరకంగా ఎక్కువగా ఉంటూ ఉండేది. ఫిజికల్ వ్యాయామానికి సంబంధించినటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉండేది. ఇప్పుడు సాంకేతికంగా ఎక్కువ అభివృద్ధి సాధించిన తర్వాత అన్ని సిస్టమ్స్ ముందే పనులన్నీ కూడా ఎక్కువ జరిగిపోతూ ఉన్నవి సందర్భంలో శారీరక వ్యాయామం తగ్గిపోవడం, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం ద్వారా శరీరం అనేక రకమైనటువంటి వ్యాధులకి, ఇబ్బందులకి గురవుతూ ఉంటుంది. ఈ యొక్క కంప్యూటర్స్ ముందు ఎక్కువగా వర్క్ చేసేటటువంటి వారు, ఈ కార్పొరేట్ సెక్టార్స్లో ఎక్కువగా చేసేటటువంటి వాళ్ళల్లో అతి చిన్న వయసులో అనేక రకమైనటువంటి రుగ్మతలకు గురవుతూ ఉన్నారు. శరీరం తన యొక్క కంఫర్ట్ కోసం రకరకాలైన పోస్చర్స్ని ఎత్తుకుంటూ ఉంటుంది. తద్వారా రాంగ్ పోస్చర్స్లో కూర్చోవడం ద్వారా ఈ వెన్నెముక పూర్తిగా దెబ్బతినిపోతూ ఉంటుంది. డిస్క్ ప్రొలాప్స్, స్లిప్ డిస్క్ ప్రాబ్లమ్స్, మెడ నొప్పులు, రక్త ప్రసరణ తగ్గిపోవడం, కంటికి సంబంధించినటువంటి సమస్యలు, నిద్రకు సంబంధించినటువంటి సమస్యలు, డైజెషన్ సిస్టమ్ మందగించిపోవడం, నరాలు దెబ్బతినిపోవడం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి వ్యాధులకు గురవుతూ ఉన్నారు. సో కంప్యూటర్స్ ముందు ఎక్కువ సమయం కూర్చొని పనిచేస్తూ ఉండే సందర్భంలో మెడని ముందుకు వంచి ఉంచడం ద్వారా ఏమవుతుందంటే ఈ మెడ యొక్క బరువు సుమారుగా 3 రెట్లు ఈ శరీరం మీద పడి మెడ కండరాలు దెబ్బతినడం, తద్వారా సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా భుజాల నొప్పులు, షోల్డర్ పెయిన్స్, అదేవిధంగా లోయర్ బ్యాక్ పెయిన్స్, అదేవిధంగా స్లిప్ డిస్క్ ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు. నేటి ఆధునిక జీవన శైలిలో కంప్యూటర్, ల్యాప్టాప్ పైన పనిచేయడం అనేది చాలా మందికి ఓ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. అయితే గంటల తరబడి కుర్చీలో కూర్చొని కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ మీద పనిచేయడం వల్ల మెడనొప్పి అనేది చాలా మందికి సమస్యగా మారుతోంది. డిజిటల్ తెరల్ని ఎక్కువసేపు చూస్తూ ఉండడం వల్ల మెడ వెనక ఉండే కండరాలు మరియు నరాలు తీవ్రంగా బిగుసుకుపోతాయి. ఇది మొదట ఉత్పాదకతను దెబ్బతీస్తుంది. కాలక్రమేణా సర్వైకల్ స్పాండిలైటిస్ అనే దీర్ఘకాలిక మెడనొప్పి, నరాల సమస్యకి దారితీస్తుంది. మనలో చాలా మంది నొప్పులు రాగానే బాంబ్స్ రాయడం లేదా పెయిన్ కిల్లర్స్ మింగడం చేస్తుంటారు. కానీ అవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి తప్ప శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వవు. ఈ నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం ఇవ్వడానికి యోగాలో అద్భుతమైన ఆసనాలున్నాయి. ఆఫీసు సీట్లోనే ఉంటూ వీటిని రోజుకు 2-3 సార్లు చేయడం వల్ల కండరాల బిగువు సడలి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది.
ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఈ కంప్యూటర్స్ సంబంధించినటువంటి వర్క్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రకంగా కూర్చొని చేసినప్పుడు ఈ యొక్క స్క్రీన్ చూసేటప్పుడు తల భాగం పైన ఎక్కువ ప్రభావం పడుతూ ఉంటుంది. తలను ముందుకు వంచి చేయడం ద్వారా ఈ మెడ కండరాలపైన ఎక్కువ ఒత్తిడి కలుగజేయడం ద్వారా చాలామందికి ఈ స్పాండ్లైటిస్ ప్రాబ్లం, సర్వైకల్ స్పాండ్లైటిస్, మెడ నొప్పులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్ని సింపుల్ చైర్ యోగా పోస్టర్స్ చేసినట్లయితే వాళ్ళకి చాలా చక్కటి ఆరోగ్యం చేకూరుతూ ఉంటుంది. సో అందులో భాగంగా కొద్దిగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా హెడ్ని బ్యాక్ రేజ్ చేయాలి. శ్వాసను విడిచిపెడుతూ మరలా ముందుకు రావాలి. మరొక్కసారి శ్వాసను తీసుకుంటూ హెడ్ బ్యాక్కి రేజ్ చేయాలి. మరలా శ్వాసను విడిచిపెడుతూ ముందుకు రావాలి. ఈ విధంగా 10 to 20 టైమ్స్ చేయడం ద్వారా ఏమవుతుందంటే నెక్ మజిల్స్ అన్నీ కూడా విశ్రాంతిని పొంది ఎనర్జెటిక్గా తయారవుతాయి. అదేవిధంగా నెక్ని శ్వాసను తీసుకుంటూ నిదానంగా హెడ్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలి. శ్వాసను విడిచిపెడుతూ రైట్ సైడ్ టర్న్ చేయాలి. బ్రీత్ ఇన్ స్లోలీ లెఫ్ట్ సైడ్, బ్రీత్ అవుట్ స్లోలీ రైట్ సైడ్. ఇప్పుడు స్లోలీ రొటేట్ క్లాక్ వైజ్ హెడ్ని శ్వాసను తీసుకుంటూ క్లాక్ వైజ్ anti-clockwise. Breathe in slowly. సో ఈ రకంగా మెడకు సంబంధించినటువంటి కొన్ని యోగా పోస్టర్స్ ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మెడ కండరాలన్నీ కూడా బలంగా తయారయ్యి మనం ఏదైతే వర్క్ చేస్తూ హెడ్ని ఫ్రంట్కి రేజ్ చేస్తూ బెండ్ చేస్తూ ఉన్నాం ఆ ఒత్తిడిని మెడ కండరాలు తట్టుకునే విధంగా ఇవి బలాన్ని చేకూరుస్తూ ఉంటాయి. అదేవిధంగా షోల్డర్స్ని ముందుగా శ్వాస తీసుకుంటూ అప్ అండ్ డౌన్ చేయాలి. బ్రీత్ ఇన్ స్లోలీ అప్, బ్రీత్ అవుట్ స్లోలీ డౌన్, బ్రీత్ ఇన్ స్లోలీ రేజ్ యువర్ షోల్డర్, స్లోలీ డౌన్. ఓకే, రొటేట్ క్లాక్ వైజ్, బ్రీత్ ఇన్ స్లోలీ, యాంటీ క్లాక్ వైజ్. అదేవిధంగా ఇప్పుడు హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి స్లోలీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఓకే, అప్ అండ్ డౌన్. ఓకే, స్టాప్. అదేవిధంగా షోల్డర్ ఇవన్నీ కూడా రిలాక్స్ అవ్వడానికి హ్యాండ్స్ రెండు కూడా స్ట్రైట్గా పెట్టుకొని బ్రీత్ ఇన్ చేస్తూ ఎక్స్పాండ్ చేయాలి. హెడ్ బ్యాక్ పైకి రేజ్ చేయాలి. స్లోలీ కమ్ బ్యాక్. బ్రీత్ ఇన్ స్లోలీ. హ్యాండ్స్ రెండు పూర్తిగా పక్కలకు తీసుకెళ్తూ తలను భాగాన్ని పూర్తిగా వెనక్కి ఉంచాలి. శ్వాసను విడిచిపెడుతూ ముందుకు రావాలి. ఈ విధంగా ప్రతి 2 గంటలకు ఒకసారి ఈ విధమైనటువంటి కుర్చీలో కూర్చొని ఈ రకమైన యోగా పోస్టర్స్ చేయడం ద్వారా ఏమవుతుందంటే హ్యాండ్ మజిల్స్, నెక్ మజిల్స్, షోల్డర్ మజిల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ విశ్రాంతిని పొంది ఆయా ఒత్తిడికి గురి కాకుండా ఉండే విధంగా, కొన్ని అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉండే విధంగా ఈ పోస్టర్స్ అన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చొని గంటల తరబడి స్క్రీన్ను చూడటం వల్ల కళ్ళు అలసిపోతున్నాయా? డెస్క్ ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యోగాసనాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఆఫీసులో ఫ్యాన్ కింద కుర్చీలో కూర్చొని పనిచేసే ఉద్యోగస్తులకు నడుము నొప్పి అనేది ఒక శాపంగా మారుతోంది. కుర్చీలో గంటల తరబడి కూర్చోవడం, కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోవడం మన శరీరాన్ని నిటారుగా ఉంచే వెన్నెముకపై భారాన్ని పడేలా చేస్తున్నాయి. ఈ అలవాటు కొనసాగుతున్న కొద్దీ నడుము కింది భాగంలోని కండరాలు క్రమంగా బలహీన పడిపోతాయి. దీంతో స్లిప్ డిస్క్, సయాటికా వంటి ప్రమాదకరమైన నడుము నొప్పులు పొడచూపుతాయి.
ఐటీ ఉద్యోగుల్లో చిన్న వయసులోనే నడుము నొప్పి, సయాటికా, డిస్క్ జారడం వంటి సమస్యలకి కుర్చీలో కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోవడం, గంటల తరబడి కుర్చీలో కూర్చొని పనిచేయటమే కారణం అని చెబుతారు నిపుణులు. అయితే ఈ సమస్యల ముప్పును తప్పించుకునేందుకు ఆఫీసు సీట్లోనే చేసుకోగలిగే ఆసనాలు కొన్నున్నాయి. క్యాట్ కౌ స్ట్రెచ్, చైర్ ట్విస్ట్ మొదలైనవి ఈ కోవలకే వస్తాయి. ఇవి వెన్నెముకకు రీఛార్జ్లా పనిచేసి నడుము నొప్పిని క్రమంగా మాయం చేస్తాయి. ఎక్కువ సమయం కూర్చొని చేసేటప్పుడు మధ్య మధ్యలో 2 గంటలకు ఒకసారి లేచి నిల్చొని కొన్ని తేలికపాటి యోగా ఆసనాస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మళ్ళీ ఆ స్పైన్ రిలాక్స్ అయ్యి ఎనర్జైజింగ్ అవుతూ ఉంటుంది. సో ఇలా లేచి నిల్చొని అక్కడనే లేచి నిల్చొని కొద్ది సమయం ముందు స్ట్రెచ్చింగ్ చేయాలి. 2 చేతులు పైకెత్తి శ్వాసను తీసుకుంటూ ఇంటర్లాక్ చేసి పాదాల మీద లేచి నిల్చున్నప్పుడు నరాలన్నీ కూడా ఒకసారి స్ట్రెచ్ అవుతాయి. స్పైన్ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. స్లోలీ డౌన్. Breathe in slowly, raise your hands, interlock your fingers and stretch your body fully. పాదాల మీద పూర్తిగా శరీరాన్ని ఈ విధంగా స్ట్రెచ్చింగ్ ఇవ్వడం ద్వారా శరీరం అంతా కూడా ఒక్కసారి సాగదీయబడుతుంది. తద్వారా ఏమవుతుందంటే అప్పటి వరకు ఉన్న బడలకంతా కూడా ఒక్కసారి పోతుంది. తర్వాత కాస్త కటిచక్రాసనం లాంటివి ఈ విధంగా చేయడం ద్వారా స్పైనల్ ట్విస్టింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే అప్పటి వరకు ఏర్పడినటువంటి బడల నుంచి పూర్తిగా రిలాక్స్ అయిపోతుంది. అదేవిధంగా త్రికోణాసనం అక్కడనే ఉండే అలాగే నిల్చొని చక్కగా ఒక్కొక్క దాన్ని ఒక 2-3 సార్లు చక్కగా చేసినట్లయితే చాలా మంచి ఉపయోగం ఉంటుంది. సో అదేవిధంగా అర్ధచక్రాసనం 2 చేతులు నడుం దగ్గర పెంచుకొని కాస్త పూర్తిగా వెనక్కి స్ట్రెచ్ అవ్వడం ద్వారా మెడ కండరాలు, వెన్నుముక కండరాలు, ఎక్కువ సమయం కంప్యూటర్ వర్క్ చేసేటప్పుడు వెన్ను ముందుకుంటుంది, మెడ ముందుకుంటుంది. ఇప్పుడు 2 గంటలకు ఒకసారి ఈ విధమైనటువంటి ఆసనాస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ బడల నుంచి పూర్తిగా ఇమీడియట్లీ రిలాక్స్ అయిపోతుంది స్పైన్. అదేవిధంగా కూర్చొని కూడా స్పైనల్ ట్విస్టింగ్, లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతూ పూర్తిగా స్పైనల్ కార్డ్ని లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ చేస్తూ ట్విస్ట్ చేస్తూ, అదేవిధంగా రైట్ సైడ్ కూడా ట్విస్ట్ చేస్తూ, అదేవిధంగా ఇలా ఒక 3 to 5 టైమ్స్ ప్రతి 2 గంటలకు ఒకసారి ఈ రకమైనటువంటి చేయడం ద్వారా ఏమవుతుందంటే భవిష్యత్తులో రాబో కాలంలో చాలా తీవ్రమైనటువంటి వెన్ను నొప్పుల నుంచి పూర్తిగా మీరు నివారింపబడిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా పర్వతాసనలాగా చేతులు 2 పైకి లేపి పైకి చూడడం, ఈ విధంగా చేయడం ద్వారా చేతి కండరాలు, షోల్డర్స్ మజిల్స్, నెక్ మజిల్స్, ఈ ఛాతి కండరాలన్నిటి కూడా చక్కటి వ్యాయామం జరుగుతూ ఉంటుంది. ముందుకు వంగి చేసేటటువంటి శశాంకాసనం స్ట్రెస్ అంతా కూడా పూర్తిగా రిలీజ్ అయిపోతుంది. అట్లనే కుర్చీలో కూర్చొని 2 చేతులు వెనక ఉంచుకొని ఫ్రీగా వదిలేసేసి ఈ విధంగా ముందుకు వంగి చేయడం ద్వారా ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా పూర్తిగా పోతాయి. సో ఇలా చేయడం ద్వారా ఎప్పటిది అప్పుడే ఆ స్ట్రైన్ అంతా కూడా తీసేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నెక్ మీద కానీ, ఆ స్పైనల్ మీద కానీ, లేకపోతే ఐస్ మీద కానీ వాటి యొక్క ఒత్తిడిని పూర్తిగా ఎప్పటిదప్పుడే తీసేసిన వాళ్ళం అవుతూ ఉంటాం. రోజంతా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల స్క్రీన్ల ముందే గడపడం వల్ల వాటి నుండొచ్చే హానికరమైన బ్లూ లైట్ ఇవాళ మన కళ్ళకి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తోంది. గంటల తరబడి రెప్పవేయడం మరిచిపోయి స్క్రీన్ చూడ్డం వల్ల కళ్ళు పొడిబారడం, మంటలు పుట్టడం, దృష్టి మసకబారడంతో పాటు తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. దీన్నే వైద్య పరిభాషలో డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటారు. ఇది మన కంటి చూపును బలహీనం చేయడమే కాదు, మన నిద్రపోయే సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి యోగాలో త్రాటకం, కంటిరెప్పల్ని వేగంగా ఆడించటం, ఐబాల్స్ రొటేషన్ వంటి సులువైన కంటి వ్యాయామాలు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. వీటి ద్వారా కంటి కండరాలు మళ్లీ శక్తిని పుంజుకుంటాయని చెబుతారు యోగా నిపుణులు. ఎక్కువ సమయం కంప్యూటర్స్ ముందు కూర్చొని వర్క్ చేసేటటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, అదేవిధంగా కంప్యూటర్స్ ఎక్కువగా యూజ్ చేసేటటువంటి వాళ్ళకి ఆ యొక్క పూర్తి ప్రభావం ముందుగా ఐస్ మీద, కళ్ళపైన పడుతుంది. సో ఇలా కొద్ది సమయం కూర్చున్న తర్వాత ఐస్ తెలవకుండానే స్ట్రైన్ అయిపోతాయి. సో అలాంటప్పుడు వాటికి కాస్త విరామం ఇచ్చి ఆ స్క్రీన్ పక్కన పెట్టేసేసి ఐబాల్స్ని ఏం చేయాలంటే క్లాక్ వైజ్ ఒక 10 to 15 టైమ్స్ స్లోలీ ఐబాల్స్ని రొటేట్ చేయాలా. అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్
ఈ విధంగా ఒక 15 to 20 టైమ్స్ చేయడం. అదేవిధంగా ఐబాల్స్ని లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ చేస్తూ చూడడం. టర్న్ టు లెఫ్ట్, టర్న్ టు రైట్, టర్న్ టు లెఫ్ట్, టర్న్ టు రైట్. సో ఈ విధంగా ఒక 15 to 20 టైమ్స్ చేయడం. అదేవిధంగా ఐబాల్స్ని అప్ అండ్ డౌన్ చేయడం. పైకి చూడాలి, మరలా కిందకి చూడాలి, మరలా పైకి చూడాలి, క్రిందకి. ఈ విధంగా ఒక 15 to 20 టైమ్స్ చేయడం. ఈ విధంగా చేయడం ద్వారా ఐ వార్మప్స్ అన్ని బాగా జరిగి ఐకి చక్కటి ఎక్సర్సైజ్ జరిగి వాటికి మంచి విశ్రాంతి లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కళ్ళు మూసుకొని స్ట్రెచ్ చేసి ఓపెన్ చేయడం, మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి పూర్తిగా స్ట్రెచ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయడం. సో ఈ విధంగా ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి 15 to 20 టైమ్స్ చేయడం ద్వారా ఐ ఎక్సర్సైజ్ చక్కగా హెల్దీగా తయారవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఐస్ ఓపెన్ చేసి పెద్దగా చూడటం, సో అదేవిధంగా ఐ బౌల్స్ని రైట్ అప్కు చూస్తూ లెఫ్ట్ సైడ్ డౌన్కి చూడాలి. ఇలా ఒక 15 టైమ్స్ ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి బ్రేక్ ఇస్తూ ఈ రకంగా చేయడం. అదేవిధంగా లెఫ్ట్ అప్కు చూసి రైట్ డౌన్కి చూడాలి ఆ కనుగుడ్లని. సో ఇప్పుడు 2 చేతులు పూర్తిగా రబ్ చేసుకొని రబ్ చేసి 2 చేతుల్ని ఇట్లా ఉంచి కళ్ళపైన ఉంచాలి. ఈ విధంగా ఐస్ చాలా రిలాక్స్ అయిపోతాయి. ప్రతి 2 గంటలకు ఒకసారి ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాటికి ఐస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే విధంగా హెల్దీగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆఫీసులో టార్గెట్స్, డెడ్లైన్ల ఒత్తిడి మిమ్మల్ని చిత్తు చేస్తోందా? మనసును తాజాగా ఉంచుకోవటానికి ఆఫీసు క్యాబిన్లో చేసుకోగలిగే 5 నిమిషాల మైండ్ఫుల్నెస్ యోగా చిట్కాల్ని తెలుసుకుందాం. డెస్క్ జాబ్స్ అంటే కేవలం శారీరక నొప్పులు మాత్రమే కాదు, మానసిక ఒత్తిడి కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటుంది. రోజువారీ డెడ్ లైన్స్, ఆఫీస్ టార్గెట్స్, మేనేజర్స్ ఒత్తిడి వల్ల మనసెప్పుడూ ఓ రకమైన ఆందోళనలో ఉండి ప్రశాంతతను పూర్తిగా కోల్పోతుంది. ఈ రకమైన దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ను పెంచుతుంది. అంతేకాదు రక్తపోటును పెంచి హైబీపీని తెచ్చిపెడుతుంది. ఇలాంటప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, మెదడుకి ఆక్సిజన్ లెవెల్స్ ని పెంచడానికి అనులోమ విలోమ ప్రాణాయామం, భ్రామరీ ప్రాణాయామాలు రామబాణంలా పనిచేస్తాయి. ఆఫీస్ క్యాబిన్లోనే కేవలం 5 నిమిషాలు కళ్ళు మూసుకుని వీటిని సాధన చేస్తే మైండ్ రిఫ్రెష్ అవుతుంది అంటారు నిపుణులు. స్ట్రెస్ రిలీఫ్ కోసం, లంగ్ కెపాసిటీ పెరగడం కోసం వాటి కొన్ని ప్రత్యేకమైన ప్రాణాయామాలు చేయాల్సి ఉంటుంది. సో ముందుగా అనులోమ విలోమ ప్రాణాయామం. ఇది ఏ విధంగా చేయాలంటే రైట్ హ్యాండ్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ ఫింగర్ని, మిడిల్ ఫింగర్ని క్లోజ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ని ధ్యాన ముద్రలో ఉంచుకుంటూ ముందు రైట్ నోస్ట్రల్ ద్వారా క్లోజ్ చేసి బ్రీతింగ్ని లెఫ్ట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను తీసుకోవాలి. లెఫ్ట్ నోస్ట్రల్ ద్వారా రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నోస్ట్రల్ క్లోజ్ చేసి ఆ శ్వాసను రైట్ నోస్ట్రల్తో విడిచిపెట్టాలి. మరలా రైట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను తీసుకొని బొటన వేలుతో రైట్ నోస్ట్రల్ క్లోజ్ చేసి ఆ శ్వాసని లెఫ్ట్ నోస్ట్రల్ ద్వారా విడిచిపెట్టాలి. ఈ విధంగా ఆల్టర్నేట్ బ్రీతింగ్ చేయడం ద్వారా మైండ్కి చాలా రిలీఫ్ వస్తుంది. ఇకపోతే ఓవర్ స్ట్రెస్, డిప్రెషన్ ఇంకా బాగా ఉపయోగపడేటటువంటి ప్రాణాయామం భ్రామరీ ప్రాణాయామం. 2 చేతులు 4 వ్రేళ్ళు కంటి మీద ఉంచుకొని బొటన వ్రేలు చెవిలో ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా శ్వాసను తీసుకొని మౌత్ క్లోజ్ చేసి హమ్మింగ్ సౌండ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేయాలి. మరలా పూర్తిగా శ్వాసను తీసుకొని గొంతు నుండి శబ్దం చేస్తూ శ్వాసని నోస్ ద్వారా విడిచిపెట్టాలి. మరలా శ్వాసను పూర్తిగా తీసుకొని శ్వాసని గొంతు నుండి శబ్దం చేస్తూ విడిచిపెట్టాలి. స్టాప్. ఈ రకంగా 10 నుంచి 20 సార్లు చేయొచ్చు. అనులోమ విలోమం కూడా 10 నుంచి 20 సైకిల్స్ చేయొచ్చు. అదేవిధంగా అపాన ముద్ర, స్ట్రెస్ లెవెల్స్ని ఇవన్నీ కూడా పూర్తిగా నివారించడానికి మధ్య 2 వ్రేళ్ళు బొటన వ్రేళ్ళకి చివరికి తాకించి మధ్య వ్రేలు, ఉంగరపు వేలు, చూపుడు వేలు, చిటికిన వేలు స్ట్రైట్గా ఉండాలి. బ్రీత్ అవుట్ చేస్తూ బ్రీత్ ఇన్ చేస్తూ కాన్సన్ట్రేషన్ అంతా బ్రీతింగ్ పైన ఉంచి
ఇలా ఒక 20 to 30 బ్రీతింగ్స్ చేసినట్లయితే వాళ్ళకి ఇమ్మీడియట్లీ చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. ఈ విధంగా మీ ఆఫీస్లోనే ఉంటూ మీ కుర్చీలోనే కూర్చుని చిన్న చిన్న యోగాసనాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా సాత్విక ఆహారాన్ని కూడా మీరు దైనందిక జీవితంలో భాగంగా చేసుకున్నట్లయితే మీ యొక్క ఆరోగ్యంతో పాటుగా మీ యొక్క ఆయుష్ని కూడా పెంపొందించుకున్న వాళ్ళు అవుతారు. రోజంతా ఆఫీసులో గంటల తరబడి కుర్చీలో కూర్చొని పనిచేయాల్సి ఉన్నప్పుడు కేవలం యోగాసనాలు చేయడమే కాకుండా మన ఆఫీసు పనివేళల్లో చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రతి అరగంటకోసారి సీట్లోంచి లేచి కనీసం 1 నిమిషం పాటు అటూ ఇటూ నడవడాన్ని అలవాటు చేసుకోవాలి. దీన్నే యాక్టివ్ బ్రేక్ అంటారు. ఇది శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచుతుంది, కండరాలు బిగుసుకుపోకుండా కాపాడుతుంది. ఇక ఆఫీసులో లిఫ్ట్కి బదులు మెట్లెక్కడం దిగడాన్ని అలవాటు చేసుకోవడం మంచిది. ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు రూమ్లో అటు ఇటు నడవడం మంచిది. జీవన శైలిలో తీసుకునే ఇలాంటి చిన్న చిన్న మార్పులే భవిష్యత్తులో పెద్ద పెద్ద దీర్ఘకాలిక నొప్పుల బెడద నుంచి మనల్ని కాపాడతాయి. ఉద్యోగులందరికీ కెరీర్ ముఖ్యమే, కానీ అంతకంటే ముందు శరీరాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుకోవటం అంతకంటే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. రోజుకు 8 గంటలకు పైగా శ్రమించే ఉద్యోగంలో ఒక పావు గంట పాటు శరీరం కోసం కేటాయించుకోవాలి. ఆ సమయంలో నిపుణులు సూచించిన యోగాసనాలు సాధన చేయాలి. అలాగే జీవన శైలిలో చిన్న చిన్న మార్పుల్ని తప్పకుండా ప్రయత్నించాలి. అప్పుడే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.